హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. నేను ఇప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. డోనార్ ఎగ్స్ అంటే ఏంటి, ఎవరికి అవసరం ఉంటుంది? చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇంకా కొంతమందికి ఏంటంటే మేము ఐవీఎఫ్ చేసుకుంటే మా ఎగ్సే పెడతారా, వేరే ఎగ్స్ పెడతారా అనేది కొంతమంది డౌట్స్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే డోనర్ ఎగ్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే యూస్ చేస్తాము. ప్లస్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఉన్న కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి డోనర్ ఎగ్స్ అనేది యూస్ చేస్తామన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇండికేషన్ ఏంటంటే వాళ్ళ ఏజ్ని బట్టి ఎగ్స్, వాళ్ళలో ఉన్న ఎగ్ నంబర్ చాలా తగ్గిపోయినప్పుడు, లేదు 1-2 ఎగ్స్ ఉన్నా అవి ఇంజెక్షన్స్కి రెస్పాండ్ అవ్వకుండా ఉన్నప్పుడు డోనర్ ఎగ్స్ అనేటివి యూస్ చేస్తాము. అలా కాకుండా కొంతమందిలో జెనెటిక్ ప్రాబ్లమ్స్, అంటే ఫ్యామిలీలో ఇన్హెరిటెడ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి మళ్ళీ వాళ్ళ బేబీస్కి ఆ ప్రాబ్లం రాకూడదు అనేసి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మాత్రం ఉన్నప్పుడు కూడా డోనర్ ఎగ్స్ అనేది సజెస్ట్ చేస్తాం. అట్లా కాకుండా ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే ఐవీఎఫ్ 2-3 టైమ్స్ చేసుకుంటున్నా కూడా ఎగ్ క్వాలిటీ వెరీ పూర్గా ఉండడం, లేదంటే ఎంబ్రియో క్వాలిటీ వెరీ పూర్గా ఉండడం, ఒక్కొక్కసారి 2-3 టైమ్స్ చేసినా కూడా ఎంబ్రియోస్ ఫామ్ అవ్వకపోవడం, లేదు అంటే కొంతమందికి 3-4 టైమ్స్ చేసినా కూడా ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా, అంటే అన్ని స్టెప్స్లో వాళ్ళకి చూసుకుంటూ చేసినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళల్లో డోనర్ ఎగ్స్ అనేది కూడా ఒక ఆప్షన్ లాగా చెప్తామన్నమాట. సో ఈ డోనర్ ఎగ్స్ అనేది ఎలా తీసుకుంటారు, ఏమేమి చూస్తారు అనేది చూస్తాం. ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డోనర్స్ అనేది మోస్ట్లీ 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. ప్లస్ ఎయిదర్ ఉమెన్కి కానీ మెన్కి కానీ కపుల్లో బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అయ్యేటట్టు చూస్తాము. ప్లస్ 1 హెల్దీ బేబీ, డోనర్కి ఎవరైతే ఎగ్స్ ఇస్తారో 1 హెల్దీ బేబీ ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మేజర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి రూల్ అవుట్ చేయడానికి, మేజర్ అబ్నార్మాలిటీస్ రూల్ అవుట్ చేయడానికి 1 హెల్దీ బేబీ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ మేజర్ వైరల్ స్క్రీనింగ్, అంటే కామన్గా ఉండే డిసీజెస్కి స్క్రీనింగ్ చేసి వాటిల్లో నార్మల్ ఉంది అని అనుకున్న వాళ్ళని ఏఆర్టీ బ్యాంక్స్, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఎలా ఉంటాయో ఏఆర్టీ బ్యాంక్స్ ద్వారా ఇవన్నీ స్క్రీనింగ్ అయిన డోనర్స్ని మనం తీసుకుంటాం అన్నమాట. సో ఆ డోనర్ ఎగ్స్ అనేటివి వాళ్ళ క్రైటీరియా ఏంటి అంటే ఇవి 7 మెచ్యూర్ oocytes ఇచ్చేటట్టు వాళ్ళ ప్రాసెస్లో ఉంటుంది. సో ఈ డోనర్ ఎగ్స్తో హస్బెండ్ స్పర్మ్స్తో ఐవీఎఫ్ చేసి నెక్స్ట్ ఎవరికైతే ఈ అవసరం ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళలో మనం డోనర్ ఎగ్స్ అనేటివి యూస్ చేసుకోవచ్చు. సో హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.